మళ్ళీ సింగనమలకు వద్దాం. ఇటీవల ఒక గ్రీవెన్స్ సెల్ అని మీరు పెట్టారు. ఎక్కడికి వచ్చినా వస్తా చెప్పండి. ఓకే, గ్రీవెన్స్ చేశారు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ గారు. మీరు కూడా ఒక ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యే హోదాలో మామూలుగా అయితే ఒక ఫోన్ చేసో కలెక్టర్కి ఒక లెటర్ పెట్టు, మా గ్రామానికి ఇవి కావాలని అడగచ్చు. మీరు స్వయంగా మీ గ్రామ ప్రజల్ని ఎంట పెట్టుకొని పోయి మీరు కూడా గ్రీవెన్స్లో పాల్గొని ఒక వినతి పత్రం ఇచ్చారు. మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యేకి అంత అవసరం లేదు. మీ ఉద్దేశం ఏంటి? నేను మా శ్రావణికి ఫోన్ చేసినా పనిచేస్తుంది, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా పనిచేస్తుంది. కానీ ఒక పని 2 పనులు నేను వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. కానీ నా గ్రామం మొత్తం సమస్యల్ని అవన్నీ పరిష్కారం కావాలంటే ప్రజా దర్బారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. నేను సింగనమల నియోజకవర్గ ఓటర్ని. నా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి నేను చేయాలని అనుకున్నాను కాబట్టి గౌరవ శాసనసభ్యురాలు జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి వేదిక దగ్గరికి పోయి విన్నవించడం జరిగింది. నేను శ్రావణి గారికి ఫోన్ చేసినా ఖచ్చితంగా స్పందిస్తారు, చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. కలెక్టర్ గారికి చెప్పినా చేస్తారు. కానీ అనేక సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు. గత 5 సంవత్సరాల్లో అక్కడ కనీసం ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ గ్రామం నుంచి నేను శాసనసభ్యునైనా కాబట్టి గౌరవ సోదరి శ్రావణి గారికి, కలెక్టర్ గారికి మా సమస్యలు, మా గ్రామం సమస్యలు తెలియజెప్పడం జరిగింది. వాటన్నిటికీ కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు స్పందించి ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ శ్రావణి గారు నేను మా ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఏవైతే నేను అక్కడ సమస్యలు చెప్పామో ఆ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కృషి చేశారు. మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడారు, పీడీ గారితో మాట్లాడారు. రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. మా గ్రామం నుంచి సలకంచెరువు అనే విలేజ్కి హై స్కూల్కి పోవాలా, వంక అడ్డం ఏరు ఉండడం వల్ల తోటలు రైతులకు ఇబ్బంది ఉంది, అక్కడ ఒక బ్రిడ్జి కావాలని చెప్పడం జరిగింది. అధికారులని శ్రావణి గారు పంపించడం, నేను వాళ్ళతో నేనే స్వయంగా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని నివేదికని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది.